భగవద్బంధువులందరికీ కూడా నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా సరియకు తేదీ 7/9/2025 ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి నియమాలు పాటించాలి. రాత్రి 7వ తారీఖు రాత్రి 9:56 ప్రారంభమై అదే రోజున అర్ధరాత్రి 1:30 కూడా ముగించబడుతుంది గ్రహణము. అంటే సుమారుగా 3:30 గంటల పాటు కూడా గ్రహణము ఏర్పడబోతుంది. కాబట్టి ఈ గ్రహణము శతభిష మరియు పూర్వభాద్ర నక్షత్ర జాతకులు చూడకుండా ఉండడం ఉత్తమం. అలాగే కర్కాటక, వృశ్చిక, కుంభ మరియు మీనరాశుల వాళ్ళు కూడా చూడకపోవడం మంచిది. గ్రహణ నియమాలు కూడా పాటించాలి. అలాగే నిత్య భోజనాదులన్నీ కూడా మధ్యాహ్నం 1:30 ముగించుకోవాలి. అట్లాగే ఆప్తికాలు ఏవైనా ఉంటే కూడా మధ్యాహ్నం 1:30 ముగించుకోవాలి. అలాగే గర్భవతులు, వృద్ధులు, పిల్లలు సాయంత్రం 6 ఏదన్నా త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తినవచ్చు. మేషము, వృషభము, కన్య, ధనస్సు రాశులకు శుభయోగం ఉన్నది. మిథునము, సింహము, తుల, మకర రాశులకు మధ్యమ ఫలమున్నది. గర్భిణీ స్త్రీలు సాయంకాలం 6 తర్వాత బయటికి వెళ్లకుండా అన్ని కాలకృత్యాలన్నీ కూడా లోపలే నెరవేర్చుకోవాలి. పడుకొనే ఉండాలి. గర్భవతులు వీలైనంత వరకు కూడా. జై శ్రీరామ్. చంద్రగ్రహణేషు పూర్వం ఏకదివసేన వర్జయేత్ అనగా చంద్రగ్రహణముకు ఒక రోజు ముందుగా ఎటువంటి శుభకార్యాలు కూడా చేయరాదు. అలాగే త్రయోదశ్యాదితో వర్జ్యం దినానాం నవకం ధ్రువం మాంగళ్యేషు సమస్తేషు గ్రహణే చంద్రసూర్యయోః. ఏ నెలలో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ సంభవిస్తుందో ఆ సమయంలో త్రయోదశి తర్వాత ఉత్సవాలు చేయకూడదు. సూర్యగ్రహణానికి 3 రోజుల ముందు, చంద్రగ్రహణానికి 1.5 రోజుల ముందు నుండి గ్రహణ వేధ అనేది ఏర్పడుతుంది.